మే 17 యొక్క విశిష్టతను మనం చూసుకుంటే ఈ రోజున ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. దానికి గల కారణం ఏంటి అంటే 1865 మే 17న ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఐటీయు అని పిలుస్తాం. సో ఐటీయు అనేటువంటిది ఈ రోజున స్థాపించారు కాబట్టి దాని యొక్క స్థాపన సందర్భంగా ఆ రోజు అంటే మే 17th 1865 గుర్తుగా ప్రతి సంవత్సరము కూడా ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవాన్ని మనం సెలబ్రేట్ చేయటం జరుగుతూ ఉంటుంది. సో మనం చూస్తూ ఉన్నాం ఇటీవల టెలికమ్యూనికేషన్ రంగం అనేటువంటిది విపరీతంగా డెవలప్ అవ్వడం జరిగింది. చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్తో టెలికమ్యూనికేషన్ రంగం డెవలప్ అవ్వడం జరిగింది. దీని ద్వారా మనం చూడొచ్చు వాట్సాప్ వీడియో కాలింగ్ కానీ, వాట్సాప్ ఆడియో కాలింగ్ కానీ, మెటావర్స్ కానీ, ఏఐ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోగలుగుతున్నాము అంటే దానికి గల కారణము టెలికమ్యూనికేషన్స్ ద్వారానే అనేటువంటి అంశం. సో ఇటీవల మనం చూసుకుంటే ఇంకా ఈ కమ్యూనికేషన్ సంబంధించి డేటా ట్రాన్స్ఫర్ అనేటువంటిది హై స్పీడ్ డేటా ట్రాన్స్ఫర్ మనం చూస్తూ ఉన్నాం. 1 TBBS 1 టెరాబైట్స్ పర్ సెకండ్ 2 టెరాబైట్స్ పర్ సెకండ్ డేటా ట్రాన్స్ఫర్ని కూడా మనము ఆ స్పీడ్తో డేటాని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాము అండి. ఓకే, ఇక దాని తర్వాత మన ఇండియాలో మనం చూసుకుంటే ప్రస్తుతానికి 1G కంప్లీట్ చేసాం, 2G కంప్లీట్ చేసాం, 3G కంప్లీట్ చేసాం, 4Gని డెవలప్ చేసాం, 5Gని ఇప్పుడు మన భారతదేశంలో పలు నగరాలలో మనము ఈ సేవలను 5G సేవలను 5th జనరేషన్ సేవలను అందిస్తూ ఉన్నాం. మన యొక్క రీసెర్చ్ అన్నీ కూడా ఇప్పుడు ఫర్దర్గా 6G ఇంప్లిమెంటేషన్ వైపు మనం అడుగులను పెడతా ఉన్నాం.